హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే, మీ ఉంటున్న ఏరియా, ఈ ఏరియాని ఏమంటారు అండ్ మా చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి ఉండాల్సిన ఎమర్జెన్సీలో ఉండాల్సినవన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ మనం ఈ వీడియోలోనే చూద్దాం. సో మేము ఉంటున్న ఏరియా పేరు డాక్లాండ్స్. డాక్లాండ్స్ అనేది మెల్బోర్న్లో ఉన్నది. మేము రీసెంట్గా మెల్బోర్న్కి మూవ్ అయ్యాం. సో ఇక్కడ ఉన్న ఏరియా ఎలా ఉంటుంది, ఇక్కడ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, మా చుట్టూరు ఉన్న బిల్డింగ్స్ ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సో లెట్స్ గో. ఇక్కడ చూసారా బిల్డింగ్ గోడ మీద అన్ని ఇలా కన్నాలుగా ఉన్నాయి. మా బిల్డింగ్ మీద కూడా ఇలాంటి డిజైనే ఉంటుంది. సో అది వాళ్ళు లోపల కూడా అదే డిజైన్ పెట్టి చేశారు. ఇక్కడ డోర్స్ అన్ని సెన్సార్ త్రూగా ఓపెన్ అవుతాయండి. ఇది మేము ఉంటున్న ఏరియా. ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ రెస్టారెంట్స్ ఉంటాయి, ఆఫీసెస్ ఉంటాయి, బ్యాంకింగ్స్, సాఫ్ట్వేర్. మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్ వచ్చేసి అన్ని బ్యాంకింగే ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అవి ఉండడం వల్ల ఇక్కడ ఎంప్లాయీస్ గురించి ఎక్కువగా రెస్టారెంట్స్ ఉంటాయి. ఇవి రెస్టారెంట్స్ కూడా నైట్ టైం ఉండవు, మార్నింగ్ టైమే ఉంటాయి అన్నీ కూడా. నైట్ అయ్యేసరికి క్లోజ్ చేసేస్తారు. నైట్ రెస్టారెంట్స్ ఇక్కడ ఏవి ఉండవు ఈ వీధిలోని, ఎందుకంటే ఆఫీసెస్ అనేవి ఈవినింగ్ తర్వాత ఉండవు కదా. సో నైట్ టైం అనేది మనకి అవైలబిలిటీ ఉండవు. ఇప్పుడు నేను మీకు మా బిల్డింగ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇప్పుడు మేము ఉంటున్న బిల్డింగ్. దీన్ని చీజ్ బిల్డింగ్ అంటారు, ఎందుకంటే టామ్ అండ్ జెర్రీలో జెర్రీ తినే చీజ్ ఎలా ఉంటుంది కన్నాల, అలాగే ఈ బిల్డింగ్ కూడా అలానే ఉంటుంది. అందుకే దాన్ని చీజ్ బిల్డింగ్ అంటారు. ఇప్పుడు మా బిల్డింగ్కి ముందున్న ఏరియా అంతా కూడా, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఆఫీసెస్ అనండి. మా బ్యాక్ సైడ్ ఉండేవన్నీ కూడా రెసిడెన్షియల్, బట్ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆఫీసెస్. ఎక్కువగా బ్యాంక్సే ఉన్నాయి. ఈ డాక్లాండ్స్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, మనం వేరే అదర్ కంట్రీలో ఉంటున్న అన్న ఫీలింగ్ రాదు. ఐదర్ రోడ్స్ ఉన్న ఫెసిలిటీస్ వస్తే ఆ డౌట్ రావాలి తప్ప, ఎందుకంటే ఇక్కడ అందరూ ఇండియన్స్ ఉంటారు మ్యాక్సిమం. తెలుగు, తమిళియన్స్, హిందూ, లైక్ సిక్స్, పంజాబీ వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ బిల్డింగ్ నెంబర్ చూసారా, ఇక్కడ బిల్డింగ్స్ అన్నిటికీ ఇలానే నెంబరింగ్ ఉంటుంది. వాళ్ళు జస్ట్ స్ట్రీట్ పేరు ఏంటి, బిల్డింగ్ నెంబర్ అనేది ఏంటి అనేది పోస్టల్ మీద వేస్తే చాలు. ఇక్కడ మళ్ళీ బార్ బై నెంబర్స్, ఇలాగ డోర్ నెంబర్స్ అనేవి సపరేట్గా ఉండవు. మా పెద్దమ్మ స్కూటర్ నేర్చుకుంది. సో సూపర్ ఎక్సైటెడ్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది తను. నేను తన వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అండి. దీన్ని డాక్లాండ్స్ పార్క్ అని కూడా అంటారు. మనం ఐదర్ ఇలా దీని నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా ఇలా చుట్టూరు తిరిగి కూడా మనం పార్క్లోకి వెళ్ళొచ్చు. మేము అప్ డౌన్ మాకు ఇష్టం, ఇలా ఎక్కి ఇలా దిగడం అనేది. దిగినప్పుడు బాగుంటుంది, ఆ ఎదురుగున్న వీళ్ళని చూడడానికి, ఆ కిందకి దిగాల పార్క్ లుక్ అంతా కూడా బాగుంటుంది. సో మేము ఎప్పుడు పైకి నుంచి ఎక్కి కిందకి దిగుతాం. దీన్ని డాక్లాండ్స్ పార్క్ అంటారు. చిన్నపిల్లలందరూ ఎక్కువ లాలీపాప్ పార్క్ అని అంటారండి, ఎందుకంటే ఎదురుగా ఉన్న వీల్ చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. వాటికి ఉన్న హ్యాండ్స్, ఆ స్కూప్ షేప్ ఇవన్నీ చూసి పిల్లలు ఎక్కువ లాలీపాప్ పార్క్ అని అంటుంటారు. మా చిన్న పాపకి ఉయ్యాలంటే చాలా ఇష్టం. ఎంత రమ్మన్నా సరే అక్కడి నుంచి రాదు, ఏడ్చేస్తుంది గట్టిగా పట్టుకొని. ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ అవుతుందండి. 2 years బ్యాక్ మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రెయిన్బో టైప్లో మెట్లు ఉండేవి. ఇప్పుడు అవన్నీ తీసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ. దీన్ని బీబీక్యూ స్టవ్ అంటారు. ఎవరైనా సరే ఇన్స్టెంట్గా ఫుడ్ అనేది ఇక్కడ తీసుకొని వచ్చి అక్కడ వండుకొని తినేయచ్చు అనమాట. ఈ పార్క్లో ఎక్కువ పిక్నిక్స్కి వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ స్ప్రింగ్ అండ్ వింటర్ కలిసి ఉండడం వల్ల ఎవరు ఎక్కువ బయటకు రావట్లేదు. మేబీ సమ్మర్ స్టార్ట్ అయితే రావచ్చేమో. పెద్ద పాప స్లైడ్ చేస్తుంది. ఈరోజు కొంచెం ఎండ వచ్చిందండి, అందుకే చాలామంది బయటకు వచ్చినట్టున్నారు పిల్లల్ని తీసుకొని. మేము కూడా రావడానికి అదే రీజన్ లేండి. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సిటీతో సంబంధం ఉండదు మనకి. ఇక్కడ ట్రామ్స్ లాస్ట్ స్టాప్ అనమాట. సో
సో నైట్ అయ్యేసరికి కూడా ఆఫీసెస్ కాబట్టి ఎవరు ఎంప్లాయీస్ బయట కనబడడం కానీ ఏమి ఉండదు. ఓన్లీ రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళు మాత్రమే అలా బయటకు వచ్చి వెళ్తూ ఉంటారు. మనకు ఎక్కువ నాయిస్ వినబడదు మెయిన్గా, ఎందుకంటే మన లోపలికి ఇది మెయిన్ 4 రోడ్ జంక్షన్. సో ఇక్కడే ట్రక్స్ అయినా బస్సెస్ అయినా ఏమైనా ఎక్కువ తిరిగేది ఇక్కడే. మనకి ఆ లోపల మన బిల్డింగ్ ఏరియా వైపు కార్స్ వస్తాయి తప్ప ఎక్కువ నాయిస్ అనేది ఉండదు ఇక్కడ. ఇది సిటీకి వెళ్ళాలన్నా, మా పాప స్కూల్కి వెళ్ళాలన్నా సరే ఇదే ఈ జంక్షన్ అనమాట. ఇక్కడి నుంచే మేము ట్రామ్ ఎక్కి మా పాప స్కూల్కి వెళ్తాం. ఇక్కడ ఉన్నవన్నీ చుట్టూరు బ్యాంక్స్ అనండి. ఇది ఒక కంగన్ ఇన్స్టిట్యూట్, ఇది ఒక లైక్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ అన్నీ ఆ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి. ఇవన్నీ బ్యాంక్సే ఈ బిల్డింగ్స్ అన్నీ. సీగల్ వచ్చింది. మా చిన్న పాప దాన్ని చూసి కాకి కాకి అనుకుంటుంది. ఇవి చాలా డేంజర్ అండి. పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ని చూస్తే మాత్రం ఇవి ఒక్కసారి మొత్తం వాటి గ్యాంగ్ వేసుకొని వచ్చేస్తాయి, పొడిచేస్తాయి, బాగా గట్టిగా పొడుస్తాయి. వాటికి చూసారా వెబ్ టోస్ ఉన్నాయి. ఇవి నీటిలోనే ఉంటాయి, పైన నేల మీద కూడా ఉంటాయి. మా పెద్దమ్మాయి స్కూటర్ ప్రాక్టీస్ చేస్తుంది. ఒక్కొక్కసారి బాగా వెళ్తుంది, ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలియదు. తనకి సడన్గా ఆగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం తన వెనకాతలు పరిగెట్టవలసి వస్తుంది, అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రోడ్ చూసారా, మొత్తం 3 లేన్స్ ఉన్నాయి. ఒకటి సైకిల్ వెళ్ళడానికి, సైక్లింగ్ చేసే వాళ్ళు రావడానికి, ఇంకోటి వాకింగ్ ట్రాక్. సో మనం ఈ సైక్లింగ్ ట్రాక్స్ మీద మనం వెళ్ళకూడదు, మనం వాకింగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవాలి. ఇలా రోజు 1 గంట వచ్చి బయట ఉంటే చాలండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. ఇది చుట్టూరు తిరిగి వెళ్ళడం. కాకి, మాకు మొదటిసారి కాకి కనబడింది ఇక్కడ. మరి అది కాకో కాదో తెలీదు, ఇంకో బ్రీడ్ అయినా అయ్యి ఉండదు. ఆ ఎదురుగా చూసారు కదా, అది కూడా ఒక పార్క్. ఆ లోపల చెక్కతో చేసిన పడవలు, ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఫోటోషూట్ కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. కిందన ఒక చిన్న రివర్లా పెట్టి దాని మీద ఒక చిన్న బ్రిడ్జ్లా పెట్టడం చాలా అందంగా ఉంటుంది. ఆ పార్క్ కూడా లోపలికి లైటింగ్ ఎక్కువ రాదు, ఈ బ్యాంబూ ట్రీస్ లాంటివి లోపల పెడతారనమాట. ఫోటోషూట్స్ కోసం మేబీ వాళ్ళు పెట్టారేంటో తెలీదు. ఇక్కడ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ లంచ్ టైంకి మాత్రం మ్యాక్సిమం ఆ పార్క్లోకే వెళ్ళి వాళ్ళు లంచ్ చేస్తారు. ఈ డాగ్ చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ అది బొమ్మ అనుకున్నాను దూరం నుంచి. కరోనా లేనప్పుడు 2 years బ్యాక్ మేము ఇక్కడ ఉన్నప్పుడు చాలా బాగుండేదండి. ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చడం వల్ల ఎవరు ఎక్కువగా బయటికి రావడం లేదు. ఇంతకుముందు అయితే లంచ్ అవర్ అయ్యేసరికి ఎంప్లాయీస్ అందరూ బయటకు వచ్చేవారు. రోడ్ అంతా మంచి హడావుడిగా ఉండేది. పార్క్ అంతా పిల్లలు ఉండేవారు అనమాట. ఇప్పుడు ఆ కళ్ళంతా పోయింది ఆఫ్టర్ కరోనా. అది ANZ, అదొక బ్యాంక్. ఇదొక సెలూన్, దీని పక్కన టైలరింగ్ షాప్ కూడా ఉంది. మెయిన్గా ఈ ఏరియా మేము చూస్ చేసుకోవడానికి రీజన్ అదే. మేము ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మాకు ఈ ఏరియా బాగా నచ్చింది. అంటే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా ఎమర్జెన్సీకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మా బిల్డింగ్ ఆపోజిట్లోనే హాస్పిటల్ ఉంటుంది, దాని పక్కన ఫార్మసీ ఉంటుంది, మా కిందనే సూపర్ మార్కెట్ ఉంటుంది, డెంటల్ హాస్పిటల్ ఉంటుంది, జస్ట్ 2 minutesలో రావడానికి ట్రామ్ స్టాప్ ఉంటుంది. ఇవన్నీ కూడా రెస్టారెంట్స్,
చియా చియా అనేది ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ అండి ఇది సలాడ్స్ చేస్తారు. సలాడ్ చాలా బాగుంటుంది. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే వీళ్ళు చాలా బాగా చేస్తారు. ఇవన్నీ వీధులు. ఇది చూసారా, ఇది పోస్ట్ అంటే ఆస్ట్రేలియన్ పోస్ట్ వాళ్ళ వెహికల్ ఇది. ఇక్కడ డెలివరీ చేసే బాయ్స్ వెహికల్స్ చాలా బాగుంటాయండి. బ్యాటరీవి వెహికల్స్ ఉంటాయి. సేమ్ చూడడానికి సైకిల్లా ఉంటుంది కానీ అది బైకే. చాలా బాగుంటాయి అవన్నీ ఇక్కడ. అండ్ అదే కాకుండా ఇక్కడ గవర్నమెంట్ మనకి స్కూటర్ రైడ్స్ ఇస్తూ ఉంటుందండి. ఇప్పుడు మా పాప వేసుకుని వెళ్తుంది చూసారా, అలాంటివే పెద్దవాళ్ళకి పెద్దగా ఉంటాయి. అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అవి ఒక పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మా పాప పక్కన నించుని పక్కన చూసారు కదా, ఆ స్టీల్ రాడ్స్ ఉన్నాయి. అలాంటి దగ్గర వాళ్ళు పార్క్ చేసి ఉంచుతారు. వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. మన మొబైల్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మనకి ఇన్ అవర్స్ అని చెప్పి ఫ్రీ టైం ఇస్తుంది అనమాట. అన్ అవర్స్ మనం ఎక్కడికైనా రైడ్ చేసుకుని వచ్చి మళ్ళీ అక్కడ పార్క్ చేసేయాలి. అక్కడైనా కాదు, మనం ఎక్కడ దిగితే అక్కడ పార్కింగ్ ఏరియాకి మళ్ళీ ఈ స్టాండ్స్ ఉంటే అక్కడ పార్క్ చేసేయాలి. ఇది ఫ్లైట్ సెంటర్ అండి. టికెట్స్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఒక రెస్టారెంట్, మా ఇంటి కిందనే ఉన్న ఒక రెస్టారెంట్. ఇది హాస్పిటల్. అయితే హాస్పిటల్ అంటే మన అక్కడలాగా ఎమర్జెన్సీ వెళ్ళిపోవాలి అని ఉండదండి. వీళ్ళకి డెఫినెట్గా ముందు ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ లేకపోయినా సరే ఎమర్జెన్సీలో కూడా వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇంకేమైనా లేవు అన్నప్పుడే మనకి అపాయింట్మెంట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇక్కడ చూసారా, ఈ డోర్స్ అనేవి మనం ఇలా రాగల్లా ఓపెన్ అవ్వవు. బయటకు వెళ్ళేటప్పుడు సెన్సార్ త్రూగా ఓపెన్ అవుతాయి. లోపలికి రావాలంటే మాత్రం యాక్సెస్ మ్యాండేటరీ. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి జరగదు. ఇక్కడ మనం కీ ద్వారానే యాక్సెస్ ఇవ్వాలి. మన కీస్కి ఒక మ్యాగ్నెట్ సెన్సార్ అనేది ఇస్తారు. అది అక్కడ పెడితే అది గ్రీన్ కలర్, అది యాక్సెస్ అయితేనే మనకు వస్తుంది. లిఫ్ట్ అయినా అంతే. లిఫ్ట్లో కూడా మనం యాక్సెస్ ఇవ్వాలి. కీ త్రూగా యాక్సెస్ ఇస్తేనే మనం వెళ్ళాల్సిన ఫ్లోర్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఈ కీ ఉంది కదా అని మనం పై ఫ్లోర్కి వెళ్ళడానికి అవ్వదు. మా బిల్డింగ్లో టోటల్గా 11 ఫ్లోర్స్ ఉంటాయి. 7th ఫ్లోర్ వరకు కూడా పార్కింగే. 8, 9, 10, 11లో ఫ్లాట్స్ ఉంటాయి. ఒక ఫ్లోర్కి మినిమం 30 ఫ్లాట్స్ ఉంటాయి అనుకుంటారండి. చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.